ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి గంజాయి ముఠాలకి, రౌడీ షీటర్లకి, సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శకు వెళ్లడం ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క నేర చరిత్రకు, నీచ మనస్తత్వానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రకి బ్రాండ్ అంబాసిడర్. ఇతను నేరస్తులకి ఓదార్పు యాత్ర చేయడం తప్ప దేశం కోసమో, రాష్ట్రం కోసమో, ప్రజల కోసమో, ప్రజా పోరాటాలు చేసిన వాళ్ళను ఏ రోజు ఓదార్పు యాత్ర చేసి ఇంటికి వెళ్లి పరామర్శించినటువంటి సందర్భాలు లేవు. కేవలం ఇతని క్రైమ్ పార్ట్నర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రజల్ని హింసించినటువంటి వాళ్ళని, ప్రజల్ని దోచుకున్నటువంటి వాళ్ళని ఓదార్పు యాత్ర చేయడం తప్ప రాష్ట్రం కోసం, దేశం కోసం పనిచేసినటువంటి వాళ్ళని ఏ రోజు ఓదార్చినటువంటి పరిస్థితి లేదు. ఇంతకు మించి దిగజారడనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇంకా దిగజారుతూనే ఉన్నాడు. తెనాలిలో జరిగినటువంటి సంఘటన, పోలీసులు బహిరంగంగా కౌన్సిలింగ్ ఇవ్వడం, కరుడుగట్టిన నేరస్తులు, భూ కబ్జాదారులు, గంజాయి స్మగ్లర్లు, అనేకమైనటువంటి దోపిడీ కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు, కరుడుగట్టిన నేరస్తులకి కులాన్ని ఆపాదిస్తూ, సాక్షిలో అసత్యపు మాటలు రాస్తూ దళితుల్ని నమ్మించేటువంటి ప్రయత్నం. నేరం చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి ఖచ్చితంగా ఈ దేశంలో ఏదో ఒక కులంలో పుట్టాల్సిందే. నేరస్తుడికి కులాన్ని అంటగడుతూ దళితులకు అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు గారుస్తూ ఓదార్పు యాత్రకు పోవడం గంజాయి స్మగ్లర్లు, భూ కబ్జాదారులు, రౌడీ షీటర్లు, గతంలోనే వీళ్ళ మీద రౌడీ షీటర్లు ఉన్నాయి. వీళ్ళను ఓదార్పు యాత్రకు వెళుతూ దళితుల్ని ఓదార్పు యాత్ర, దళితులకి అన్యాయం జరిగింది, ఓదార్పు యాత్రకు వెళ్తున్నాను, ఆ కుటుంబాలని పరామర్శిస్తానని చెప్పడం జగన్మోహన్ రెడ్డి యొక్క నీచ మనస్తత్వానికి ఇదొక నిదర్శనం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల మీద జరగని అఘాయిత్యాలు లేవు. దళితుల మీద ప్రతినిత్యం దమనకాండ జరిగింది, హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి. ఇన్ని జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దళితులకు అండగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇతని పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు అనే వ్యక్తి దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి ఆ ఇంటికి శవాన్ని అప్పగించి మీరు కేసు పెడితే మీ రెండో కొడుకును కూడా చంపుతామని బెదిరించినటువంటి అనంత్ బాబుని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ చేయకపోగా, ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరాఫ్ చేయకపోగా ఆ దళిత కుటుంబాన్ని ఈ రోజుకి పరామర్శించినటువంటి సందర్భం లేదు. కనీసం ముఖ్యమంత్రిగా ఫోన్ లో కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలే. ఒకటి కాదు, రెండు కాదు, 5 సంవత్సరాల్లో అనేక ఉదాహరణలు ఉన్నాయి. సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళ మీద అతి కిరాతకంగా అత్యాచారం చేసి హత్య చేస్తే పులివెందల అతని నివాసానికి దాదాపు 7-8 కిలోమీటర్లు. ఆ కుటుంబాన్ని